ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నర్సాపూర్ జే గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న వాగు నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తుంది. పాఠశాల ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న విద్యార్థులు వాగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో స్థానికులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చిన్నారులను వాగు దాటించారు. వాగుపై బ్రిడ్జ్ లేక ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతుందని విద్యార్థులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో రాకపోకలు నిలిచిపోతున్నాయని ప్రభుత్వం స్పందించి వెంటనే వంతెన నిర్మించాలని వారు కోరుతున్నారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నర్సాపూర్ జే వాగు దాటడం సాహసంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో అయితే అక్కడ ప్రతి సంవత్సరం కూడా వాగుపై బ్రిడ్జ్ లేక ప్రతి వర్షాకాలంలో అయితే అక్కడ విద్యార్థులు అలాగే గ్రామస్తులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎట్టకేలకు నిన్న నుంచి భారీ వర్షపాతంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాగులు, వంతెనలన్నీ పొంగిపోతున్నట్టు మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడు నిన్న రాత్రి భారీ వర్షంతో రేవోజీ కడెం మండలంలో రేవోజీపేట గ్రామంలో ఉన్న అప్రోచ్ రోడ్డు, దానికి కుర్రగూడె పాత రేవోజీపేటకు ప్లస్ కుర్రగూడె మధ్య ఉన్న అప్రోచ్ వంతెన ఉండే ఆ వంతెన గత 2 సంవత్సరాల కింద కూలిపోయింది. అయితే దీన్ని గ్రామస్తులు చిన్న అప్రోచ్ రోడ్డు వేస్తున్నారు. నిన్న వర్షంతో ఒక్కసారి వరద రావడంతో అది కొట్టుకపోవడంతో 2 గ్రామాల మధ్య రాకపోకలు అయితే మనకు ప్రస్తుతం నిలిచిపోయినాయి. అయితే అధికారులు చెప్తున్నారు వర్షాలు, భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్నారు. అసలు కడెం ప్రాజెక్టు కూడా నిండడానికి దగ్గర వస్తున్నది. యాక్చువల్గా 700 ఫీట్లకు 686 ఫీట్లు ఇప్పటికే నిండిపోయిన రాత్రితో ఒక టీఎంసీ ఉంటది. ఒక టీఎంసీ నిండు కూడా అలా మారిపోతుంది. సో ఈ రోజు రాత్రి వరకే మొత్తం నిండిపోయే పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఈ వర్షాలతో మనకు కరెంట్ నిండిపోయేటట్టు తెలుస్తుంది. గేట్ కూడా ఓపెన్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో అధికారులు కూడా జాగ్రత్త ఉండాలి. మన కడెం ప్రాజెక్ట్ కింద ఉన్న పర్వాక ప్రాంతంలో ఉన్న వాళ్ళు మత్స్యకారులు కానీ, బర్ల కాపర్లు, పశువుల కాపర్లు కానీ పోవద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారు. ఏదేమైనటికీ నిన్నటి భారీ వర్షంతో వాగులు, వంతెనలు అయితే ఇక్కడ పొంగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు వర్షపాతం చాలానే అయినట్టు అనిపిస్తుంది. మనకు ఇక్కడ కుబీర్ మండలంలో 25% పడ్డది. వర్షాలు అయితే భారీగా వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నది అధికారులు చూపిస్తున్నారు. అలాగే శ్రీనివాస్, ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ గ్రామస్తులు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అలాగే ఆ వాగుపై బ్రిడ్జ్ కనుక కడితే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుందని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. సో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అక్కడ? ప్రభుత్వానికి ఇది గత 2 సంవత్సరాల నుంచి 2 గ్రామ ప్రజలు విన్నవించుకున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఈ వాగు ఒక్కసారి పొగడంతో 2 గ్రామాలు రాకపోకలు ఉందని వీళ్ళు ఇప్పుడు ఎటు వెళ్ళలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఇక్కడ అధికారులకు మాత్రం ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదైతే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీళ్ళు తాత్కాలికంగా ఒక రోడ్డు నిర్మించుకుని దాని మీద పోతున్నారు. కానీ భారీ వర్షాలతో అవి ఏం ఆగాయి, కేవలం బ్రిడ్జిలు కడితే మాత్రమే ఆగుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు. ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.